నమస్తే నేను సునీత టీ న్యూస్ కి స్వాగతం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ హయాంలో ఎంపికైన కానిస్టేబుళ్లకు హరీష్ రావు శుభాకాంక్షలు ఉద్యోగ నిర్వహణలో రోల్ మోడల్ గా నిలవాలని ఆకాంక్ష రోజుకో గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై కేటీఆర్ ఆగ్రహం లగచర్ల బాధితులకు అండగా ఉంటామన్న గిరిజన సంఘాలు తమ భూములు చెరబడితే సర్కారుకు పుట్టగతులుండవని హెచ్చరిక పోలీసులపై చర్యలకు హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి భార్య పిటిషన్ నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారని వాదనలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ 11 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల ఎంపీగా ఉన్నప్పుడు కేజ్రీవాల్ అద్దాల మేడ కట్టుకున్నారన్న బీజేపీ చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని ఆప్ ఆఫీస్ ముందు నిరసన రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళ్ మండలం మాసన్పల్లి గ్రామంలో జరిగిన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో కలిసి పాల్గొన్నారు రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశారని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశాడని హరీష్ రావు అన్నారు కబ్జాల చరిత్ర రేవంత్ దని ఆరోపించారు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా రైతులు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు కబ్జాల చరిత్ర నీది కబ్జాలు చేసే ఆలోచన నీది నేను రైతుల దగ్గర భూమి తీసుకున్న రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లి పట్టా భూమిని రైతుల దగ్గర 13 ఎకరాలు కొనుక్కోవడం జరిగింది అంతే తప్ప ఒక్క గుంట గాని ఒక ఎకరం గాని నేను ఇరిగేషన్ భూమి గాని ప్రభుత్వ భూమి గాని తీసుకోలేదు తీసుకునే ఆలోచనే మాకు ఉండదు మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు ఈరోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువలేను రా నువ్వే రా ఐ వెల్కమ్ యూ నీ సమక్షంలో నేను కూడా ఉంటా ఇద్దరం కలిసి కొల్పిద్దాం దా ఎప్పుడు వస్తావో రా కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నావు మేము నువ్వు ఎన్ని రకాల బ్లాక్ మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా 6 గ్యారెంటీలు అమలు జరిగేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మా బాధ్యత ప్రజలు మాకిచ్చిన బాధ్యతనే ప్రతిపక్షంగా మా హక్కులు కాపాడండి వీళ్ళు ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడండి అనే ప్రజలు ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఇచ్చారు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం లగచర్ల ఘటనలో గిరిజన బిడ్డలకు న్యాయం జరిగే వరకు కొట్లాడుతూనే ఉంటామని లంబాడీ హక్కుల పోరాట సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు
గిరిజనుల ఓట్లతో గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి గిరిజనుల హక్కులపై ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు. గిరిజన భూములను చెరపడితే ప్రభుత్వ పెద్దలకు పుట్టగతులు ఉండవని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికైనా గిరిజనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కొడంగల్ నియోజకవర్గం లగచెర్లలో జరిగినటువంటి అమానవీయ ఘటనలంతా కూడా దేశమంతా గమనిస్తున్న పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రంలో ఒక నిరసనలన్నీ కూడా కొనసాగుతున్న పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీకి కూడా వెళ్ళినటువంటి ఎస్టీలంతా తమ బాధను గోడును వివిధ కమిషన్లకు వెళ్ళబోసుకున్న పరిస్థితి చూసాము. ఇవాళ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏదైతే గిరిజన దళిత పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు నిరసనగా మహాధర్నా చేయాలనుకున్న పరిస్థితి. ఈ ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రావాల్సి ఉండే. అయితే నిన్న రాత్రి తర్వాత పరిణామాలన్నీ మారి ఆ ధర్నాకు అనుమతులు నిరాకరించిన పరిస్థితి పోలీసుల ద్వారా. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్ష నాయకులను అడ్డుకుంటామనేది రాష్ట్రమంతా కూడా ఒక హాస్యాస్పదమైనటువంటి ఘటనగా భావిస్తూ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో పూర్తిగా ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తూ ఉంది. గతంలో ఉండేటువంటి 144 సెక్షన్ ప్రస్తుతం BNSS 163 ఏదైతే సెక్షన్ ఉందో అది అమలు అవుతూ ఉన్న పరిస్థితి. ఏ నలుగురు బయట గుమ్మిగూడి తిరగని పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలకు ఏం జరుగుతుందో అన్నటువంటి భయాందోళనలో మహబూబాబాద్ జిల్లా కేంద్రం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చేటువంటి 4 దారులు కూడా పోలీసులకు సంబంధించినటువంటి నిర్బంధంలో కొనసాగుతుంది. తో పాటు లంబాడ హక్కుల పోరాట సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు. భీమానాయక్ అధ్యక్షుడిగా ఉన్నారు. భీమానాయక్ గారు వాళ్ళ లంబాడలకు సంబంధించి గిరిజనులకు సంబంధించి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఇవాళ లగచర్ల ఘటనకు సంబంధించి వాళ్ళ మానుకోట గడ్డ పైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎట్లా చూస్తున్నారు? భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జిల్లా మానుకోట జిల్లా. ఈ మానుకోట జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువ ఉంది. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ముఖ్యమంత్రి ఇలాకాలో ఫార్మా కంపెనీ పేరుతో గిరిజనుల భూములను మొత్తం గుంజుకుంటా ఉన్నారు. అక్కడ గిరిజనులు ఒక్కొక్క గిరిజనులకు అరే ఎకరం భూమే ఉంది. శాంతియుతంగా మా భూములు గుంజుకోవద్దు, మా పొట్ట కొట్టవద్దు, మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, పైసా పెట్టి కొన్నాం, రిజిస్ట్రేషన్ ల్యాండ్ పట్టా ల్యాండ్, మా భూములను గుంజుకోవద్దని చెప్పితే మన ముఖ్యమంత్రి బిడ్డ కూతురు కట్నం కోసం మా లంబాడీల భూములు గుంజుకుంటా ఉన్నారు. ఈ లంబాడీల భూములను గుంజుకోవద్దని శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులకు, గిరిజన ఉద్యమకారులకు అందరికీ ఎక్కడెక్కడ నిర్బంధిస్తున్నారు. గత వారం రోజులుగా ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు మీ వెనక్కు తీసుకోకపోతే లంబాడీల తడాక ఏందో చూపిస్తాం. ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారు లంబాడీల పక్షాన ఉండాలి, పేదల భూములు గుంజుకోవద్దని మానుకోట జిల్లాలో ఈరోజు మహాధర్నకు పిలుపునిస్తే రాత్రి 3 రోజులుగా వాళ్లకు అనుమతి ఇస్తామని చెప్పి అనుమతి ఇవ్వకుండా 144 సెక్షన్ నిర్బంధించి ఇవాళ వేలాది మందితో మానుకోటలో కవాతు పోలీసులు 3-4 జిల్లాల పోలీసులను దింపి మొత్తం నిర్బంధం చేశారు. ఇది ప్రజాస్వామ్యం. ఎట్టి పరిస్థితుల్లో లంబాడీలను గుంజుకోవద్దు. మేము లంబాడీ హక్కుల పోరాట సంఘంగా కేటీఆర్ గారికి సంఘీభావం తెలిపాం, మద్దతు తెలిపాం. ఎందుకంటే గిరిజనుల పక్షాన ఎవరైనా కొట్లాడేటోళ్లకు మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కొట్లాలే, పక్కన ఉన్న ఎమ్మెల్యే కొట్లాలే, మన ఎంపీ కొట్లాలే. మీరు గిరిజనుల పక్షమా లేకపోతే రెడ్డిల పక్షమా? మీకు రెడ్డిలు గెలిపించారా? ప్రజాప్రతినిధులారా మిమ్మల్ని గిరిజనులు గెలిపించారా? ఇప్పటికైనా మీరు మీ కాంగ్రెస్ పార్టీని, మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయకపోతే మీరు భవిష్యత్తులో లంబాడీలుగా ద్రోహులం మిగులుతారని మేము లంబాడీ హక్కుల పోరాట సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం. ఇది సిగ్గుచేటు. డోర్నాకల్ నియోజకవర్గం లంబాడీ నియోజకవర్గం. అక్కడ డాక్టర్ రామచంద్ర నాయక్ గారిని 50,000 మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా ఇక్కడ డాక్టర్ మురళి గారు ఇక్కడ 50,000 మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా ఎంపీని మనం బలరాం నాయక్ గారిని గెలిపించారు. వీరు లంబాడీల పక్షం ఉండకుండా రెడ్డి పక్షాన ఉన్న మన ముఖ్యమంత్రి రెడ్డి పక్షాన వాళ్లకు మెప్పు పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ భవిష్యత్తులో మీకు పుట్టగతులు ఉండవు. మేము అధికార పక్షం కాదు, ప్రతిపక్షం కాదు. మేము లంబాడీల పక్షం, ప్రజల పక్షం, పేదల పక్షం, కష్టజీవుల పక్షం. మీరు గనక డాక్టర్ మురళి గారు
డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, మీరు బలరాం నాయక్ గారు ఇప్పటికైనా మీ విరమించుకోవాలి. మీ విధానాలను విరమించుకోకపోతే మీరు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా ఈ లంబాడీలు ఓడిస్తారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ గారు ఏ ఉద్యమం లంబాడీల పక్షాన కొట్లాడినా మేము తప్పకుండా లంబాడీ హక్కుల పోరాట సంఘం పిలుపునిస్తాం. అవసరమైతే భవిష్యత్తులో లక్షలాది మందితో మేమే పిలిపిస్తాం. మేము పిలిపించి భారీ సభ పెట్టడానికి మాకు మీరు హామీ ఇవ్వండి. మేమే భవిష్యత్తులో లక్షలాది మందితో ఈ సభ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గిరిజన మంత్రి లేడు, మాకు అన్యాయం జరిగింది. అక్కడ నైట్ పూట పోవడం, కరెంటు బంద్ చేయడం, నెట్ బంద్ చేయడం, మహిళలను కొట్టడం, ఆ వీడియో కూడా కొంచెం బయట వస్తుంది. నైట్లో ఇంకా చాలా ఉంటుంది. ఇదే రేవంత్ రెడ్డి మేము చెప్తున్నాం, ఇంకా సినిమా ఇంకా తేరలో 11వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ 11 రోజులు అయింది. ఇంకా 11 రోజుల తర్వాత ఎట్లా ఉంటుందో అదే రేవంత్ రెడ్డిని గద్దె దింపేది. ఇంకా 6 నెలల వరకు, ఇంకా నెల ఉంటావో 2 నెలలు ఉంటావు నువ్వు సీఎం పదవి. మళ్ళీ అదే లంబాడి వాళ్ళకు 1300 ఎకరాలు ఉంది. అదే బటానాయక్ నిన్న చెప్తాడు 200 ఎకరాలు చెప్తాడు, 2000 ఎకరాలు చెప్తాడు. ఆయన ఒకసారి రికార్డు చేసుకోవాలి బటానాయక్. ఎందుకంటే అదే మీరు ఇదే కంపెనీ మీ ములుగులో ఉంది, మీ ఏరియాలో కూడా ఉంది ఫారెస్ట్ ల్యాండ్, అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మన బడా నాయకు, మన మురళీ నాయకు, మళ్ళీ రామచంద్ర నాయకు, మళ్ళీ వైరా రామదాస్ నాయకు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ మీ మంత్రి పోది వస్తుందో ఇది వస్తుందో అది మీ మహిమంలో ఉంటారు కావచ్చు. కానీ మళ్ళీ ఏదంటే మళ్ళీ తండల్లో విలేజ్లో కూడా మీకు ఇంకా తక్కువ కాలంలో మీకు ఈ మా సినిమా ఏదో మేము చూపెడతాం. బడా నాయక్, మురళీ నాయక్, మీరు ఈ గడ్డ మీద మీది సొంతం మీ అయ్యా జాకిరి అనుకుంటారో ఏమో, కానీ మీ ఆ సినిమా ఏదో ఇప్పుడు మీ తండలో విలేజ్లో తిరగకుండా మీకు డైర్లో కొట్టేటట్టు రోజుల దగ్గరనే ఉంది. కేటీఆర్ గారు అయితేంది వీళ్ళ గవర్నమెంట్ ఆ కంపెనీ కోసం హైదరాబాద్ దగ్గరలో దాదాపు 2000 ఎకరాలు కేటాయించి ఉంచిరట. కానీ దాన్ని లెక్క చేయకుండా ఎస్టీల మీద పడి, ఈ లంబాడీల మీద పడి అక్కడ పోయి వాళ్ళని కొట్టుడు, వాళ్ళను ఇజ్జేసుడు. ఒక ఆడదైతే పాపం ఆమె మీద నుంచి తొక్కుకుంటూ పోవుడు, జనాలను భయభ్రాంతులు చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి. ఈయనకు వచ్చే కాలంలో పుట్టగదులు ఉండవు. ఖబర్దాన్ రేవంత్ రెడ్డి, నీ రోజులు దగ్గర పడ్డాయి. దాదాపు ఇప్పుడు నీ యొక్క ఎమ్మెల్యేలే నీకు చాలా ఇదిగా ఉన్నారు. నీదేదో నువ్వు చూసుకోగాని ముందు కాలంలో నీకు చాలా దగ్గరలో ఉన్నది. ఇప్పుడు అదేవిధంగా నువ్వు చెప్పిన మాటలన్నీ ఇప్పుడు ఒడ్లు కొంటానన్నారు. ఒడ్లు ఈ రోజు వరకు మా ఏరియాలో ఈ రోజు వరకు ఒడ్లు కొనే నాదుడు కూడా లేడు. రైతులు చాలా ఇబ్బంది పెడతారు. ఈ ప్రకారంగా ఉంటే మాత్రం నీకు పుట్టగదులు ఉండవు. నీ రోజులు దగ్గరకు వస్తేనే ఖబర్దాన్ అని అంటున్నాం మేము లంబాడీలం. అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మా లంబాడీలు పూర్వం నుండి వాళ్ళ తాతలు ముత్తాతల నుండి బ్రతికి జీవనం సాగిస్తున్నటువంటి క్రమం లోపట మరి ఈరోజు మా లగచెర్ల లంబాడీల రైతుల యొక్క మరి వాళ్ళ జీవనం రోడ్డు మీద పడేసేటటువంటి ప్రయత్నాలు జరుపుతున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, అది మీరు ఏదో నిన్న మొన్న వచ్చి జీవించేటువంటి ప్రాంతం కాదు. అది పురాణం నుంచి ఉన్నటువంటి సాగు చేసుకుంటున్నటువంటి భూమి అది. మరి ఈరోజు మేము రోడ్డు మీద పడితే మరి నీ ప్రలోభాల కోసం, నీ అల్లుడు కావచ్చు, మీ అన్నయ్య కావచ్చు, ఫార్మా కంపెనీ కోసం, నీ లాభాల కోసం నువ్వు చూసుకున్నట్టయితే మరి మా జీవనం, మా పిల్లలు, మా వృద్ధులు, మా చిన్నపిల్లలు వాళ్ళు మేము బ్రతికేటువంటి మా పరిస్థితి ఏంటి? అయ్యా ముఖ్యమంత్రి గారు, నీ ఇలాకలో మా గిరిజనుల మహిళలపై లాఠీ చార్జీ చేస్తారు, మానసికంగా శారీరకంగా ముట్టుకుంటారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇదేనా? మా గిరిజనులు మేము తలుచుకుంటేనే, మా గిరిజనుల యొక్క ప్రాంతము ఓట్లేస్తేనే మీరు ఈరోజు ముఖ్యమంత్రి గద్దెకెక్కినారు. మీరు అది మర్చిపోయారా? అయ్యా, ఈ మా రైతుల యొక్క భూములను వెనక్కి తీసుకోవాలి. మా భూములను ముట్టుకున్నట్టయితే దీనిని మా లంబాడి హక్కుల పోరాట సమితి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమానాయక్ గారు 3 రోజుల క్రితమే మా లగచెర్లలో పెద్ద మహాధర్నా మహాపాదయాత్ర ఉండేటువంటి క్రమం లోపట మమ్మల్ని మా గూడూరు మండలంలో నిర్బంధించారు, మహబూబాద్లో నిర్బంధించారు, పోలీసు వాళ్ళు గాలలో నిర్బంధించారు. మాకు మీటింగ్ వెళ్లకుండా మమ్మల్ని విఫలం చేశారు మీరు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మా లంబాడీల గిరిజనుల యొక్క భూములను మేము పోనివ్వం. మా లంబాడి సంఘం నుంచి మేము వదులుకునే ప్రసక్తే లేదు. మా గుగులోతు భీమానాయక్ రాష్ట్ర అధ్యక్షుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. మీరు ఇదే విధంగా చేసినట్టయితే
నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికలలో స్థానిక ఎన్నికలు కావచ్చు, జడ్పీసీ ఎన్నికలు కావచ్చు, అప్పుడు మేము అప్పుడు కూడా చూపిస్తాం. అప్పుడు నువ్వు విషయం ఎంతో తలుచుకోవాలని చెప్పేసి నువ్వు ఇకనైనా మానుకొని మేము వేడుకుంటున్నాము. ఇది ఉన్నటువంటిది గిరిజన ప్రాంతం. ఈ గిరిజన ప్రాంతంలో మరి అక్కడ జరిగినటువంటి లఘుచర్లలో గిరిజనులు ఉన్నారు. మరి అక్కడ అమానుషమైనటువంటి దాడి చేస్తా అంటే మీరు నోరు మూసుకుని ఉండడం ఇది సిగ్గుచెట్టు అయ్యా. ఎమ్మెల్యే మురళీనాయక్ గారు మీరు దీనిపై స్పందించాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తంగా చూస్తే ఇవాళ లగచర్ల ఘటన పట్ల గిరిజనులంతా కూడా పగ్గుమంటున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా లగచర్ల ఘటనకు సంబంధించి మానుకోట గడ్డం మీద మహాధర్నా చేస్తే అడ్డుకోవడం ఏంటన్నటువంటి ప్రశ్న తలెత్తుతా ఉంది. ముఖ్యంగా లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాట పటిమను వీడము కథం తొక్కుతూనే ఉంటామని చెప్పి ఏదైతే లంబాడ హక్కుల పోరాట సంఘానికి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి. ఎక్కడకు వెళ్లినా రేవంత్ సర్కారుకు ప్రజల నుంచి నిరసన తప్పడం లేదు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవ వాహనాన్ని జనం అడ్డుకున్నారు. కళాయాత్ర పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. 6 గ్యారెంటీల అమలుపై కళాకారులు ఇస్తున్న ప్రదర్శనను అడ్డుకున్నారు. హామీలు అమలు చేయకుండా ప్రచారం ఎలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కళాకారులు అర్ధాంతరంగా ప్రదర్శన మానుకొని వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ పరీక్షల్లో ఎంపికై ఉద్యోగాలు పొందిన వారికి మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని 8,047 మంది పోలీస్ కానిస్టేబుల్స్ గా విధుల్లో చేరబోతున్నారు. నీతి నిజాయితీలతో వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కాపాడడంలో నిమగ్నం కావాలని, ఉద్యోగ నిర్వహణలో రోల్ మోడల్ గా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండానే 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు భర్తీ చేశామని గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి వీటిని కూడా ఆయన ఖాతాలోనే వేసుకుంటారేమో అని అన్నారు. అగ్రరాజ్యం అమెరికాని మోసం చేయాలని చూసిన ఘనుడు అదానీ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అమెరికాలో పనిచేస్తున్న భారత సంతతి అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు గౌతమ్ అదానీనని విమర్శించారు. అదానీతో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం కొనసాగుతుండగా దేశానికి మాత్రం అవమానం, అరిష్టంగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో మూసీలో అదానీ వాటా ఎంతో తేల్చాలని కేటీఆర్ రేవంత్ను ప్రశ్నించారు.
దగాకోరు మోసగాడిని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎలా అనుమతులు ఇస్తారని నిలదీశారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలను బయటపెట్టాలన్నారు. తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టే కుయుక్తులలో బడేబాయి వాటా, అదానీ వాటా, హైకమాండ్ వాటా ఎంతో తేల్చాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. అమెరికాలో అదానీపై కేసు నమోదవ్వడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీని అరెస్టు చేసే ధైర్యం మోదీకి లేదన్నారు. సెబీ ఒప్పందాల్లో జరిగిన అవినీతిని బయటపెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అదానీని అరెస్టు చేస్తే సెబీ అక్రమాలన్నీ బయటపడతాయని తెలిపారు. అమెరికాలోనూ అదానీ అవినీతికి పాల్పడ్డారని రాహుల్ వివరించారు. భారత్లో అదానీపై కేసు బుక్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్టాక్ మార్కెట్ను ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని విమర్శించారు. ప్రధాని అదానీ ఎప్పటికీ ఒక్కటేనని స్పష్టం చేశారు. 2000 కోట్ల స్కామ్ చేసిన అదానీని ఎందుకు అరెస్టు చేయరని రాహుల్ ప్రశ్నించారు. That Mr. Adani has broken both American law and Indian law. He's been indicted in the United States, and I'm wondering why Mr. Adani is still running around a free man in this country. Chief ministers have been arrested. Jharkhand chief minister was arrested. Many people have been arrested, and Mr. Adani has done apparently one 2,000 crore scam, multiple others probably, but he's scot free. He's running around. There's no problem. There's no investigation. And we've been raising this again and again and again. We've been raising it with the Madhvi Buch issue. We've been raising it, and it's a vindication of what we've been saying. The Prime Minister is protecting Mr. Adani, and the Prime Minister is involved in corruption with Mr. Adani. This has been clearly indicated. అమెరికాలో అదానీపై కేసు నమోదవ్వడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీని అరెస్టు చేసే ధైర్యం మోదీకి లేదన్నారు. సెబీ ఒప్పందాల్లో జరిగిన అవినీతిని బయటపెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అదానీని అరెస్టు చేస్తే సెబీ అక్రమాలన్నీ బయటపడతాయని తెలిపారు. అమెరికాలోనూ అదానీ అవినీతికి పాల్పడ్డారని రాహుల్ వివరించారు. భారత్లో అదానీపై కేసు బుక్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్టాక్ మార్కెట్ను ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని విమర్శించారు. ప్రధాని అదానీ ఎప్పటికీ ఒక్కటేనని స్పష్టం చేశారు. 2000 కోట్ల స్కామ్ చేసిన అదానీని ఎందుకు అరెస్టు చేయరని రాహుల్ ప్రశ్నించారు. That Mr. Adani has broken both American law and Indian law. He's been indicted in the United States, and I'm wondering why Mr. Adani is still running around a free man in this country. Chief ministers have been arrested. Jharkhand chief minister was arrested. Many people have been arrested, and Mr. Adani has done apparently one 2,000 crore scam, multiple others probably, but he's scot free. He's running around. There's no problem. There's no investigation. And we've been raising this again and again and again. We've been raising it with the Madhvi Buch issue. We've been raising it, and it's a vindication of what we've been saying. The Prime Minister is protecting Mr. Adani, and the Prime Minister is involved in corruption with Mr. Adani. This has been clearly indicated.
బిలియనీర్ గౌతమ్ అదానికి షాక్ ఇచ్చింది అమెరికా. ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో అదానిపై నేరాభియోగాలు నమోదు చేశారు అమెరికా ప్రాసిక్యూటర్లు. మోసం, లంచం ఆరోపణలపై ఆయనతో పాటు మరో 7గురిపై కేసులు ఫైల్ చేశారు. $2 బిలియన్ సోలార్ ప్రాజెక్టు కోసం అదాని $250 మిలియన్ లంచం ఇచ్చేందుకు రెడీ అయ్యారన్నారు. ఈ డబ్బును సేకరించేందుకు అమెరికా సహా ఇతర దేశాల ఇన్వెస్టర్లు, బ్యాంకులకు మాయమాటలు చెప్పారని ఆరోపించారు. ఇటు అమెరికా అభియోగాలతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అదాని గ్రూప్స్ స్టాక్స్ అన్ని నష్టాల్లో ఉన్నాయి. ఈ కేసులో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ను అదాని ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు ప్రాసిక్యూటర్లు. దీనిలో భాగంగానే అదాని, ఆయన మేనల్లుడు సాగర్ అదానితో పాటు మరో 7గురు వ్యక్తులను నిందితులుగా చేర్చినట్లు వెల్లడించారు. వీరిపై సెక్యూరిటీ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర అభియోగాలు నమోదు చేశామన్నారు. అంతేకాదు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సివిల్ కేసులో గౌతమ్, సాగర్ అదానీలపై అభియోగాలు మోపినట్టు తెలిపారు ప్రాసిక్యూటర్లు. మరోవైపు అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన వినీత్ జైన్లు తమ అవినీతిని దాచిపెట్టారంటున్నారు యుఎస్ అధికారులు. ఫ్రాడ్స్ ముసుగులో రుణదాతలు, ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా $3 బిలియన్ పైగా రుణాలు, బాండ్లను సేకరించారని తెలిపారు. ఇక లంచాలకు సంబంధించిన వివరాలను ట్రాక్ చేయడానికి సాగర్ అదాని తన సెల్ ఫోన్ ఉపయోగించారని పేర్కొన్నారు. కాగా అమెరికాలో నమోదైన ఈ అభియోగాలపై అదాని గ్రీన్ స్పందించింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా USD డినామినేటెడ్ బాండ్ ఆఫర్లను కొనసాగించరాదని నిర్ణయించినట్టు పేర్కొంది.